రెండవ వర్తమానం కొరకు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. కృపయు సమాధానం మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మన ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎద్దుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగిద్దరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి నూతన వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని దేవా మరి వచనాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా దేవా ఈ వాక్యములో ఉన్న సత్యాలు మీరు మాకు బోధించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. గత వారమంతా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ సన్నిధికి వచ్చాం. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. నీవు మాట్లాడేటువంటి దేవుడివి, జీవము కలిగినటువంటి దేవుడవు నాయన. మీ స్వరము వినాలని మీ సన్నిధిలో ఆసక్తితో కూర్చొని ఉన్నాం. మమ్మల్ని మీరు దర్శించండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు టచ్ చేయండి ప్రభా. మీ వాక్యంతో మా హృదయాలు మీరు నింపి ఇక్కడి నుంచి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. నిలవబడి మీ దాసునైన అయోగ్యుడిని, అపవిత్రుని ప్రభా, అపవిత్రమైన పెదవులు గలవాడిని తండ్రి. నన్ను కడగండి, శుద్ధి చేయండి. మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా చేసి బలపరిచి బలంగా మా ఆత్మలకు దీవెనకరంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, గత వారం మనం దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని ప్రారంభం చేసుకున్నాం. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని, ఇంట్రడక్షన్ని గత వారం దాదాపు గంట సేపు మనం ధ్యానం చేశాం. మరి ఇంట్రడక్షన్ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇంట్రడక్షన్ మీద కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సో ఈరోజు నా ప్రసంగం ప్రశ్నలతో ప్రారంభించబోతున్నాను. మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎన్ని విశ్రాంతి దినాలు పౌలు దెస్సలోనిక పట్టణంలో బోధించాడు? 3. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత పౌలు శీలను చేర్చుకున్న దెస్సలోనిక వ్యక్తి పేరేమిటి? ఒక ఆయన చేర్చుకున్నాడు పౌలుని శీలని. ఎవరాయన? యాసోను. ఏం పేరు ఆయన పేరు? యాసోను. కొంచెం కఠినమైన ప్రశ్న, చూడకుండా చెప్పాలి. అందరు బైబిల్ చూసి చెబుతున్నారు. ఏ పట్టణాల మీదుగా పౌలు శీలలు దెస్సలోనికాకి చేరుకున్నారు? కాదు. ఏ పట్టణాల మీదుగా? 17:1 ఉంది ఆన్సర్. ఆంఫిఫొలి, అపోల్లోనియా పట్టణాల మీదుగా దెస్సలోనికాకి వచ్చారు. భూలోకాన్ని తలకిందులుగా చేసిన వారని పేరు పొందిన వాళ్ళు ఎవరు? పౌలు మరియు వాళ్ళకు ఒక పేరుంది, భూలోకాన్ని తలకిందులుగా చేశారని. దెస్సలోనికలో పౌలు చేసిన పరిచర్యను చూసి మత్సరపడిన వారెవరు? యూదులు. వెరీ గుడ్, యూదులు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈరోజు మనం దేవుని వాక్యంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మొదటి అధ్యాయాన్ని చదువుకొని రమ్మని నేను చెప్పాను. 7 సార్లు చదివిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. 7 సార్లు చదివారు మీరు. 5 సార్లు ఒకళ్ళు.
ఒక్కసారి చదివిన వాళ్ళు వెరీ గుడ్. కనీసం ఒక్కసారైనా చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు రాకపోయినా మీ పిల్లల చేత చదివించుకున్న వాళ్ళు ఎవరున్నారా? ఓకే, ఇలా కాదు, నెక్స్ట్ ఆదివారం 2వ అధ్యాయాన్ని అందరూ కూడా చదువుకొని రావాలి. డ్యూటీలు బిజినెస్ లేని వాళ్ళు 7 సార్లు చదవాలి. ఎన్నిసార్లు? 7 సార్లు. ఏ పని లేని వాళ్ళు, పనులున్న వాళ్ళు ఎంత బిజీ బిజినెస్లో ఉన్నా కనీసం ఒక్కసారైనా చదవాలి. ఆ విధంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వస్తే మనం దేవుని వాక్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటాం. సరే, మంచిది. ఈరోజు మన యొక్క మెసేజ్ యొక్క పేరేంటంటే ద మోడల్ చర్చ్. రాసుకోండి అన్నమాట. తెలుగులో మాదిరికరమైన సంఘము. ద మోడల్ చర్చ్. మోడల్ చర్చ్ రెఫరెన్స్ ఏంటంటే దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. ఈ భాగానికి ఒక పేరు పెట్టాం. ఏం పేరు? ఆ పేరు మాదిరికరమైన సంఘం. ఇంతకీ మాదిరి అంటే ఏంటి? అసలు ఈ టైటిలే అర్థం అవ్వాలి మనకి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మాదిరి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మోడల్? మోడల్ అంటే ఏంటి? అసలు మాదిరి అంటే ఏంటి? ఉదాహరణ. ఇంకా లెక్కల మాస్టర్ గారు తెలిసింది మాదిరి లెక్కల. మాదిరి 1, మాదిరి. ఈ మధ్య ఒక రంగం బాగా డెవలప్ అవుతుంది, మోడలింగ్ అనే రంగం. విన్నారా? ఆ రంగం పేరు ఏం పేరు? మోడలింగ్, మోడల్స్. ఇంకా పోలిక. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఈజీగా అర్థమయ్యే ఉదాహరణ. ఏం లేదు, మీ అబ్బాయి చదువుకుంటా ఉన్నాడు, 8th క్లాసు 9th క్లాసు పాపం. వాడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. అదే మీ పక్కింటి అబ్బాయి ఉన్నాడు, వాడికి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. అప్పుడప్పుడు మన పిల్లాడుతూ అంటాం, ఒరేయ్ వాడిని చూసి నేర్చుకోరా, వాడు చాలా బాగా అది. అంటే అర్థం ఏంటి? వాడిని మోడల్గా నువ్వు పెట్టుకో. వాడు ఎంత కష్టపడి చదువుతున్నాడో నువ్వు కూడా అంత కష్టపడి చదువు. అంటే ఈ ఈ ఈ విద్యార్థికి, తెలివైన విద్యార్థి మంచి ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మాదిరికరమైన సంఘం అంటే అనుసరింపదగినది. ఎవరిని అనుసరించాలి మనం? మంచి మాదిరికరమైన వారిని అనుసరించాలి. ఇట్ ఈజ్ ఎ మోడల్ చర్చ్. అలాగే సంఘం విషయంలో కూడా మన బెత్లెహేమ్ ఇండియా మిషన్ చర్చ్ ఏ సంఘాన్ని మాదిరిగా ఎంచుకోవాలంటే దెస్సలోనికా సంఘాన్ని మాదిరిగా ఎంచుకోవాలి. అర్థమైందా? అంటే దెస్సలోనికా సంఘం అన్ని విషయాల్లో ఎలా ఉందో నీ వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా, మన సంఘాలు కూడా దెస్సలోనికా సంఘం వలె ఉండాలి. అది మాదిరి సంఘం ఎందుకయిందంటే అది బైబిల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల కంటే చాలా బెస్ట్ చర్చ్ అన్నమాట. అన్నిటికంటే కూడా చాలా మంచి సంఘముగా పేరు పొందినటువంటి సంఘం దెస్సలోనికా సంఘం. సరే, ఈ సత్యాన్ని మరి నేను చెప్పడం కాదు కానీ బైబిల్లోనే ఉంది. చూడండి, verse 7, 7వ వచనం చదవండి. 7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ, అదిగో ఏమయ్యారు? అండర్లైన్ చేసుకోండి. దిస్ ఈజ్ ద మోడల్ చర్చ్. ఈ వాక్యం ఈ వచనం ఒక మాటతో ప్రారంభమైంది. ఏ మాట అది? కాబట్టి. కాబట్టి అంటే మనం అట్లా చూడకూడదు, ఎందుకు అనేది ఆలోచించాలి. కాబట్టి అన్నాడు అంటే ఈ సంఘంలో ఏవేవో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని లక్షణాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు మాసిదోనియాకి అకయాకి ఏమయ్యారు? మాదిరిగా ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి అంటే సో యు బికేమ్ ఎ మోడల్ టు ఆల్. కేవలం మాసిదోనియా అకయాకు మాత్రమే కాదు, ప్రతి స్థలములో ఉన్న వారికి మాదిరయ్యారంట. చూడండి, కంటిన్యూ చదవండి. అకయాకు ఎందుకనగా అవును చూసావు, మోగిందంట. ఎక్కడెక్కడ మోగింది? మాసిదోనియాలోను అకయాలోను మోగిందని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియులారా, మన యొక్క సంఘం, మన సంఘం దెస్సలోనికా సంఘాన్ని పోలి నడుచుకోవాలి. ఆ పిల్లాడు చెప్తున్నాడు, రే వాడిని చూసి నేర్చుకోరా, వాడంత కష్టపడి చదువుతున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఓ బెత్లెహేమ్ ఇండియా మిషన్ సంఘమా, మాదిరిగా ఉన్నటువంటి ఆ దెస్సలోనికా సంఘాన్ని చూసి మీరు నేర్చుకోనండి. ఆ సంఘం అన్ని సంఘాలకి ఎలా మారిపోయింది? ఒక మాదిరికరమైన సంఘముగా మారిపోయింది ప్రియులారా. కనుక ఆ సంఘం మాదిరికరమైన సంఘంగా మారిందా? వై దే ఆర్ మోడల్? ఎందుకు వాళ్ళు మాదిరికరంగా మారారు? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ మేడ్ దెమ్ యాజ్ ఎ మోడల్? వాళ్ళలో ఎలాంటి
ఎలాంటి లక్షణాలు వాళ్ళని మాదిరికరమైన సంఘముగా మార్చాయి అనే సంగతిని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ బెల్లంపల్లి పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటికీ మన సంఘం మాదిరికరంగా మారాలి. హల్లెలూయా. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? అది దేవుని యొక్క చిత్తం. చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నీ కూడా అదిగో ఆ ఇండియా మిషన్ సంఘం చూసి మనం నేర్చుకోవాలరా అన్నట్టుగా మన బిహేవియర్ ఉండాలి. అది దేవుడు మనల నుంచి ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి వై దే వర్ మోడల్? తెస్సలోనిక సంఘం ఎందుకు మాదిరికరమైన సంఘంగా మారింది? రెండో ప్రశ్న, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ మేడ్ దెమ్ యాజ్ ఎ మోడల్? ఆ సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే విషయాలని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. తెస్సలోనిక సంఘం 3 వారాల సంఘం అండి. ఎన్నాళ్ళు జరిగింది సువార్త అక్కడ? 3 వారాలు. రోజులు పెడితే 21 రోజుల సంఘం. 21 రోజుల సంఘం ఇన్ని సంవత్సరాల సంఘానికి ఏమైంది? మాదిరైంది. అన్న మన సంఘం వయసు అంతా 33 32 28. మన సంఘం వయసు 28 ఏళ్ళు. మన సంఘానికి 21 రోజుల సంఘం ఏమైంది? ఇక చూడండి ఎంత నేర్చుకోవాలో మనం. వై ద థెస్సలోనియన్స్ చర్చ్ బికేమ్ మోడల్ టు ఆల్ ద చర్చెస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకి తెస్సలోనిక సంఘం ఎందుకు మాదిరికరంగా అయింది? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్? ఆ సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనే విషయాలని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాటిలో ప్రాముఖ్యంగా 5 నేను గ్యాదర్ చేశాను. దేర్ ఆర్ 5 క్యారెక్టరిస్టిక్స్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5. ఈ 5 విషయాలని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఏ లక్షణాలు తెస్సలోనిక సంఘాన్ని మాదిరికరమైన సంఘముగా మార్చాయి? ఎన్ని లక్షణాలు? 5. ఆ 5 మీతో నేను పంచుకుంటాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. రాసుకోండి. మొట్టమొదటిది ఏంటి? ఆ సంఘానికి ఉన్న విశ్వాసం. స్త్రీలలో ఒక మాట చెప్తారు. ఇందాక నుంచి నేను సంఘం 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 అంటున్నా. ఇంతకీ సంఘం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద చర్చ్? చర్చ్ అంటే బిల్డింగా? కాదు. సంఘం అంటే చాలా మంది ఇది అనుకుంటారు. చర్చ్, మేము చర్చ్కి వెళ్తున్నామండి అంటే ఇలాంటి కట్టడంలోకి వెళ్తున్నాం. చర్చ్ అంటే అది కాదు. చర్చ్ అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే బయటకు పిలవబడిన వ్యక్తులు, లోకము నుంచి ప్రత్యేకపరచబడిన జనాంగము. చెప్పండి అన్నమాట. లోకము నుంచి ప్రత్యేకపరచబడిన జనాంగం. సో వీఆర్ ఆల్ ద పీపుల్ హూ కాల్డ్ అవుట్. మనం ఒకప్పుడు పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. అక్కడి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఒక సమూహముగా ఏర్పాటు చేశాడు. దేవుని చేత పిలువబడిన ప్రజా సమూహమే సంఘం. ఇక్కడ ఈ మనుషులు ఎవరు లేరనుకోండి, ఇది చర్చే కాదు. అర్థమైందా? చర్చ్ అంటే దేవుని ప్రజలు. కాబట్టి ఇక్కడ తెస్సలోనిక సంఘానికి విశ్వాసం ఉందండి. మొట్టమొదటి పాయింట్ అది. ఏముంది? విశ్వాసం. సంఘానికి ఉంది అంటే ఎవరుకున్నట్టు? ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు ఉన్నది. కాబట్టి తెస్సలోనిక విశ్వాసులు విశ్వాసము కలిగిన విశ్వాసం. అదేం బ్రదర్, అసలు విశ్వాసులు అంటేనే విశ్వాసం ఉన్నట్టు కదా? విశ్వాసము లేని విశ్వాసులు కూడా ఉంటారా అనే ప్రశ్న వస్తుంది మనకి. అవును, విశ్వాసము లేని విశ్వాసులు కూడా ఉంటారు. చూడండి, ఈ సత్యాన్ని మనం ఎక్కడ చూస్తామంటే 2-3 వచనాల్లో ఉంది. చదవండి 2వ వచనం. ఆగండి, అంతవరకు తప్పి తీసుకోండి. మొట్టమొదటిది విశ్వాసము అనే మాట. విశ్వాసముతో కూడిన మీ పనిని నేను చదువుతా చూడండి. ఇక ప్రేమతో కూడిన మీ ప్రయాసను, ప్రభువైన యేసుక్రీస్తునందు మీ ఓర్పును తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పౌలు ఏమి రాస్తున్నాడంటే, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, మీలో 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3ని బట్టి నేనేం చేస్తున్నానంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ఇదిగో ప్రభా, ఆ సంఘములో ఈ 3 మంచి లక్షణాలు ఉన్నాయ్యా, వాటిని బట్టి నీకు వందనాలని ప్రతిరోజు ఉదయాన్నే పౌలు గారు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటారు. ఎవరిని బట్టి? తెస్సలోనిక సంఘాన్ని బట్టి. ఆ సంఘములో ఉన్న 3 ప్రాముఖ్యమైన లక్షణాలని ప్రతిరోజు దేవుడు చెప్తాం. ప్రభువా, వాళ్ళకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలయ్యా, వాళ్ళకి ఇచ్చిన ఫలానా దాన్ని బట్టి నీకు వందనాలని ఆయన ప్రతిరోజు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను అని చెప్తున్నాడు. వాటిలో 3 మొట్టమొదటిది ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. ఏంటది? ఫెయిత్, విశ్వాసము. ప్రియులారా, అసలు విశ్వాసం లేకుండా ఇక్కడ కూర్చున్నామా మనం? విశ్వాసం ఉంటేనే కదా చర్చికి వచ్చేది అనిపిస్తుంది మనకి. కానీ తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసానికి మన విశ్వాసానికి చాలా తేడా ఉంది. చూడండి వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో. 2వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. 2వ వచనం. అదిగో విశ్వాసముతో కూడిన మీ యొక్క
పని పని యాక్చువల్గా తెలుగు బైబిల్లో పని అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చదువుతున్నాను నేను, చూడండి. NIV అనే బైబిల్లో యువర్ వర్క్ ప్రొడ్యూస్డ్ బై ఫెయిత్, ఇలా రాసుకుంటే మంచిది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ మాట. యువర్ వర్క్ ప్రొడ్యూస్డ్ బై ఫెయిత్. ఇక్కడ పని అంటే వర్క్ అని రాశాడు. వర్క్ అంటే క్రియలు. వర్క్ అంటే ఏంటి? క్రియలు. క్రియలు కలిగిన విశ్వాసం, అదేంటి వాళ్ళకి మనకు తేడా. ఆ విశ్వాసం ఏంటది? క్రియలు కలిగిన, ఇది మెన్షన్ చేయాలి. ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాడంటే, వాళ్ళ విశ్వాసం కేవలం ఒట్టి విశ్వాసం మాత్రమే కాదు. వాళ్ళ విశ్వాసం దేంతో కూడింది? అర్థమవుతుంది, దేంతో కూడింది? క్రియలతో కూడింది. దేర్ ఫెయిత్ విత్ వర్క్స్, దేర్ ఫెయిత్ విత్ వర్క్స్. ఈ సందర్భంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. నేను చదువుతున్నా తమ్ముడు, నేను చదువుతా. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నా చూడండి. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. NIVలో ఏమి చేయడంటే, as the body without the spirit is dead, so faith without deeds is dead. ఒకసారి చూడండి నా వైపు. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసము మృతం. ఈరోజు దీన్ని కంఠపవాక్యంగా తీసుకోండి మీరు. ఈరోజు ఈ ప్రసంగం అంతా అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క మాట అర్థమైతే చాలు, మీరు ధన్యులే. ఏమిటా మాట అంటే, క్రియలు లేని విశ్వాసము మృతం. యాకోబు కంపేర్ చేస్తా ఉన్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము. నేను ప్రసంగం చెప్తా ఉన్నానండి, చచ్చిపోయాను అనుకోండి, ఈయన పడిపోతే ఏం చేస్తారు? ముందు బాడీ తీసి బయట పెట్టాయి అంటాడు. ఎందుకని? ఈ బాడీకి ఒక విలువ లేదు. ఏమి లేకపోతే? ప్రాణం లేకపోతే. అర్థమవుతుందా? ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా. ప్రియులారా, నీకు విశ్వాసం ఉంది, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి క్రియలు ఉన్నాయా? ఇదేంటి సార్ కొత్తగా ఉంది? ఇది కొత్తది కాదు, అసలు సత్యమే ఇది. నువ్వు దేవుని నమ్ముకొని మారు మనసు పొందావు, దేవుని బిడ్డగా మారని అంటున్నావు, నాకు విశ్వాసం ఉంది అంటున్నావు, మరి క్రియలయ్యి. దశలోనిక సంఘానికి విశ్వాసం మాత్రమే కాదు, వాళ్ళ విశ్వాసం ఎలాంటి విశ్వాసం? క్రియలతో కూడిన విశ్వాసం. వాళ్ళ క్రియలేంటో చూపిస్తాను చూడండి. 10వ వచనంలో ఉంది వాళ్ళ క్రియలు. వర్స్ 10. ఎగ్జాంపుల్, క్రియలు కలిగిన విశ్వాసానికి ఉదాహరణ దశలోనిక సంఘమే. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. చూడండి, 9-10 వచనాలు చదువుతున్నా నేను. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. దానిలో నేను 5వ లైన్ చదువుతా చూడండి. లైన్ చాలా పెద్దగా ఉంది కదా. 1, 2, 3. 3వ లైన్. మరియు మీరు చూస్తున్నారా? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, ఇది క్రియ, అండర్లైన్ చేసుకోండి. ఏం విడిచిపెట్టారు? విగ్రహాలను ఏం చేశారు? నీకు దేవుని యందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు నమ్ముకున్నావా? నమ్ముకున్నాను సార్. మరి ఇంకా విగ్రహాలు ఎందుకుంటే ఇంట్లో? నమ్ముకుంటే ఏం చేయాలి మరి? ఆ విగ్రహాలను పూర్తిగా విడిచిపెట్టాలి. నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసే బిడ్డవైతే, నువ్వు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, నువ్వు యేసే జీవం గల దేవుడిని నువ్వు అనుకుంటే, నీ విగ్రహాన్ని నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? దశలోనిక సంఘం జీవం గల దేవుడని నమ్మింది, విశ్వాసం ఉంచింది. దానికి రుజువు ఏంటంటే, ఇదిగో చూడు, ఇంతకుముందు ఈ బొమ్మలకు మొక్కేదాన్ని, ఇప్పుడు నేను బొమ్మలకు మొక్కట్లా. ఇంతకుముందు ఈ బొమ్మలకు పూజ చేసేదాన్ని, ఇప్పుడు ఇంతకుముందు ఈ దేవతకి ఒక్క పూట ఉండేదాన్ని, ఇప్పుడు ఒక్క పూట లేదు, 2 పూటలు లేదు. అసలు ఆ సంగతి నేను పట్టించుకోవట్లేదు. ఎందుకని? అది జీవమని నాకు అర్థమైపోయింది. ప్రియులారా, నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీలో ఏం కనబడాలి? క్రియ కనబడాలి. దాని అర్థం ఏంటంటే, యేసుని నమ్ముకోక ముందు నువ్వు ఎలాంటి పాపాలు చేసేవాడివో, ఇప్పుడు ఆ పాపాన్ని బంద్ చేయాలండి. ఏం బంద్ చేయాలి? నువ్వు యేసుని నమ్ముకోక ముందు తాగుబోతుగా ఉండేవాడివి, ఇప్పుడు యేసుని నమ్ముకున్నావు, మరి ఇప్పుడు ఏం బంద్ చేయాలా? చెప్పండి, ఏం బంద్ చేయాలా? మరి తాగుతూనే ఉంటుంది. తాగుతూనే నేను విశ్వాసని, నేను కూడా దేవుడిని నమ్ముకున్నా. వేర్ ఈజ్ ద వర్క్? క్రియ ఎక్కడ ఉంది? మారు మనసు పొందక ముందు
సినిమాలు చూసేదానివి, మరి ఇప్పుడు ఏం చేయాలా? చూడాలా? దాన్ని బంద్ చేయాలి. మరి ఇంకా సినిమాలు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, క్రియలు లేదు. అందుకని అప్పుడప్పుడు మీ ఆయన అంటాడు, ఏం ప్రార్థన నీ ప్రార్థన, చర్చికి పోతున్నావు, నీ నోరు ఇంకా సెట్ కాలేదు, నీ బ్రతుకు ఇంకా మారలేదు. ఇంకా ఆయన ఏం మారతాడు, నువ్వే సరిగా మారకపోతే. తెస్సలోనిక సంఘం కేవలం విశ్వాసమైన సంఘం కాదు, సంఘం మాత్రమే కాదు, అది క్రియలతో కూడిన. నువ్వు నిజంగా మారు మనసు పొందిన వాడివైతే, బాప్తిసం పొందిన వ్యక్తివైతే నీ జీవితంలో మార్పు రావాలి. జీవితంలో ఏం మార్పు లేకుండా నాకు విశ్వాసం ఉందంటే యాకోబు ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసం. ఏమిటా క్రియలు అంటే? సత్క్రియలు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. మారు మనసు పొందకుండా భార్యను కొట్టేవాడివి, మరి ఇప్పుడు మారు మనసు పొందావు, ఏం చేయాలి? మరి కొట్టడం బంద్ చేయాలి. అప్పుడు కొడుతూ ఇప్పుడు కొడుతుంటవి. ఎక్కడ మారింది నీ జీవితం? మారు మనసు పొందక ముందు భర్త మీద పైకి వెళ్ళేదని ఆయన కొడతా ఉంటే నువ్వు తిడతా ఉండేది, కొడతా ఉంటే నువ్వు తిడతా ఉండేది. ఇప్పుడు కొడతాను, ఇప్పుడు కొట్టేస్తున్నావు అంటే నీ బ్రతుకులో మార్పు రాలేదన్నమాట. అంటే నీ క్రియల్లో ఏం రాలేదు, మార్పు. మరి ఆయన కొడుతుంటే నువ్వు సైలెంట్గా ఉండు, అప్పుడు నీ క్రియలో ఏమొచ్చినట్టు అర్థమవుతుందా మీకు? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? క్రియలు కలిగి ఉండాలి. యాకోబుకు కోపం వచ్చింది కావాలి, ఒక మాట అన్నాడు, మీ విశ్వాసం దెయ్యాల విశ్వాసం అన్నాడు. ఏ విశ్వాసం అంట? దెయ్యం కూడా నమ్ముతుంది దేవుడు ఉన్నాడని. నువ్వు నమ్మేదేంటి? దెయ్యానికి మనకు తేడా ఏంటి? దెయ్యం బ్రతుకులో మార్పు లేదు, మన బ్రతుకులు ఏముండాలి? మార్పు ఉండాలి. మార్పు రాకపోతే నీ విశ్వాసం కూడా ఏ విశ్వాసం? దెయ్యాల లాంటి విశ్వాసమే. దయ్యానికి విశ్వాసం ఉందా లేదా? దయ్యానికి చాలా విశ్వాసం. దేవుడు ఉన్నాడు అనేది నమ్ముద్ది, కానీ బతుకు మాత్రం మార్చుకోదు. ఏసే దేవుడిని నమ్మితే సరిపోదు, నీ జీవితంలో కూడా ఏం రావాలి? మార్పు రావాలి. పాయింట్ నెంబర్ 2, రెండోది లవ్, ప్రేమ కలిగిన సంఘం. మొదటిది విశ్వాసం కలిగిన సంఘం. అది ఏ విశ్వాసం? క్రియలతో కూడిన విశ్వాసం. నెంబర్ 2 ప్రేమ కలిగిన సంఘం. రెండోది ఏం సంఘం ఇది? చూడండి, 2వ వచనంలో ఉంది సత్యం. వచనం 2 చదవండి. 2వ వచనం, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమ సర్కిల్ తీసుకోండి. తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి 2వ లక్షణం. ఈ సంఘం అన్ని సంఘాలకి మాదిరిగా మారడానికి కారణం క్రియలు కలిగిన విశ్వాసం మొదటిది. రెండవది ప్రేమ. రెండవది ఏంటి? ప్రేమ. ఇది ఎవరి పట్ల ప్రేమ అంటే దేవుని పట్ల ప్రేమ. తోటి సహోదర సంఘం మాట్లాడుతుంది ఇక్కడ పౌలు. ఎవరి పట్ల? దేవుని. ప్రభువు పట్ల అత్యంత ప్రేమ కలిగిన సంఘం ఈ సంఘం. ఎవరి పట్ల? ప్రభువు పట్ల. ప్రభువు పట్ల ప్రేమ కలిగిన సంఘం. మరి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు పట్ల నీకు అత్యంత ప్రేమ ఉందా? ఇందా పాటపడాం, నిన్నే ప్రేమించును నిన్నే ప్రేమించునని. మంచిదే. దేవుని ప్రేమిస్తున్నావా? మరి దేవుని ప్రేమిస్తే దేవునికి పరిచర్య చేయాలి, అది కండిషన్. దేవుని ప్రేమిస్తే దేవునికి వరకు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. చూడండి, ఇదే సంఘం ఆ పని చేసింది. ఇదే మనకు మోడల్ అన్నమాట. రెఫరెన్స్ ఏంటంటే 9-10 వచనాలు. మళ్ళీ తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఏముంది అక్కడ? దాసుడు అండర్లైన్ చేసుకోండి. ఏమయ్యారంటే ఇప్పుడు వాళ్ళు చివరికి ఎవరికి అయ్యారు? దేవునికి. విగ్రహాలు విడిచిపెట్టి ఏం చేయాలి మరి? దేవునికి దాసులు అవ్వాలి. ప్రియులారా, తెలుగు బైబిల్లో దాసులు అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే దే సర్వ్డ్. సర్వ్, SERVE. దాసులకుట అంటే సేవించుట. ఏం చేయటం? సేవించుట. సేవించడం అంటే పరిచర్య చేయుట. నీవు నిజంగా నీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పరిచర్య చేస్తావు. అది నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుని పరిచర్య చేస్తాం. ఒక తల్లి తన బిడ్డని ఎంతగానో ప్రేమిస్తుంది కాబట్టి ఆ బిడ్డ కోసం రాత్రులు నిద్ర లేకుండా ఉంటుంది. ప్రేమిస్తే పరిచర్య చేస్తాం. ప్రేమ లేకపోతే పరిచర్య చేయం. ప్రేమ లేకుండా చేయొచ్చా పరిచర్య అంటే? చేస్తాం. ఎట్లా చేస్తాం? బలవంతంగా చేస్తాం. ఇందాక అన్న చెప్తున్నాడు, అయిపోయిన తర్వాత గడ్డి పీకండి అని.
చివరిలో ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే బలవంతంగా బీగబాకండి, ఇష్టపూర్వకంగా బీకండి. అంటే అర్థం ఏంటి? ప్రేమ లేకుండా కూడా పరిచర్య చేయొచ్చు, కానీ ఆ పరిచర్య దేవుడు మెచ్చుకునే పరిచర్య. ప్రేమతో ప్రయాస అన్నాడు. చూడండి బైబిల్ ఏముందో, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అంటే దశలోనిక సంఘం దేవుని ప్రేమించి దేవుని పరిచర్యలో ప్రయాసపడినటువంటి సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే, వింటున్నారా? దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? ఆ పరిచర్య కేవలం ఇలా వాక్యం చెప్పే పరిచర్య మాత్రమే కాదు, గడ్డి పీకే పరిచర్య కూడా. అది కూడా పరిచర్య, ఇది కూడా పరిచర్య. కొంతమంది పరిచర్య అంటే ప్రసంగం చెప్పడమే అనుకుంటారు. ఇది పరిచర్యలో ఒక భాగం మాత్రమే. ఇది ఒక భాగం మాత్రమే. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వస్తావు అంతే. ఎవరో చెప్పారు కాబట్టి చేయడం కాదు, మనస్ఫూర్తిగా దేవుని పరిచర్య మనం చేసేవాళ్ళంగా ఉండాలి. చూడండి ఈ వాక్య భాగంలో ఏముందంటే, వాళ్ళు దేవునికి దాసులయ్యారు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో దే సర్వ్డ్ గాడ్, దేవుని సేవించారు. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా దేవుని పరిచర్య చేస్తాం. పరిచర్య అంటే అన్ని రకాల పరిచర్య. నీకు ఏ వరం ఇస్తాడో దేవుని గుర్తించుకొని ఆ వరాన్ని దేవుని సేవ కొరకు వాడటం. ఈ చేపలన్నీ వేయచ్చు, ఇదంతా ఊడవచ్చు, కడగవచ్చు, శుభ్రం చేయొచ్చు. లేకపోతే దేవుని పరిచర్యలో దేవుని సేవకులతో కలిసి మరొక చోటికి వెళ్ళొచ్చు, దేవుని సేవకురాలతో కలిసి సువార్త పరిచర్యకు వెళ్ళొచ్చు. ఏ విధంగా సరే, ఒక రోగి ఉంటే ఆ రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. పోయిన ఆదివారం చూశాం. నూతనంగా మారు మనసు పొందిన విశ్వాసుల్ని ఎవరు పెంచాలి? సీనియర్ విశ్వాసులే పెంచాలి. అది పరిచర్య. ఆ పరిచర్యని ప్రేమతో చేసేటువంటి వాళ్ళమై ఉండాలి. దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉంటే అంతగా పరిచర్య చేస్తాం. ప్రేమిస్తే ప్రయాసపడతావు. రెండో పాయింట్ అది. ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రయాసపడతావు. విశ్వాసం ఉంటే క్రియలు చూపెడతావు. ఓకే, దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ఏం చేస్తాం? ప్రయాసపడతాం. నెంబర్ 3, మూడోది ఏంటో చూడండి. హోప్, నిరీక్షణ. మూడోది ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ అక్కడే ఉంది చూడండి. 2వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. విశ్వాసంతో కూడిన మీ పని, అది అయిపోయింది. ప్రేమతో కూడిన మీ ప్రయాస, అది కూడా క్లోజ్ చేశాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ యొక్క ఓర్పు. నిరీక్షణ తట్టి తీసుకోండి. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. హోప్, హోప్ అండ్ యువర్ ఎండ్యూరెన్స్ ఇన్స్పైర్డ్ బై హోప్. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, మీ ఓర్పు మీ నిరీక్షణలో నుంచి వచ్చింది అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ భర్త ఫోన్ చేశాడు, 7 గంటలకు నేను వస్తా, వేడి నీళ్ళు సాగబెట్టు అన్నాడు అనుకో. ఆయన ఇంతకుముందు చాలా సార్లు చెప్పాడు 7 గంటలకు వస్తానని, కానీ 10 గంటల దాకా రాదు. అప్పుడు మీరు పొయ్యి ముట్టిస్తావా, ముట్టివా? ఇంకేం ముట్టిస్తావు? ఆయన అన్నాడు కానీ ఎప్పటికి వస్తాడో అనుకుంటా. అంటే నిరీక్షణ అనేది మనకి లేదు. నిరీక్షణ ఉంటే ఓర్పు. కానీ 7 గంటలకు వస్తున్నాడు, ఖచ్చితంగా వచ్చాడు కొంతమంది 2-3 సార్లు. ఏం చేస్తాం మరి? గబగబా బొగ్గుపోయి వేసేస్తాం. ఎందుకు? మాకు నిరీక్షణ ఉంది. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. 7 గంటలు అంటే 7 వస్తాడు. కాబట్టి మనం రెడీగా ఉండాలి. అంటే నిరీక్షణ. నిరీక్షణ కొంచెం లేట్ అయిందనుకోండి, పావు గంట అయినా కానీ ఓర్పుతో ఉంటాం. ఎందుకని? ఆయన వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. అర్థమవుతుందా? అంటే ఎక్కడ నిరీక్షణ ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. తెస్సలోనిక సంఘస్థులు నిరీక్షిస్తున్నారు. దేని కొరకు నిరీక్షిస్తున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు నిరీక్షిస్తున్నారు. హల్లెలూయా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ 3 రోజుల్లో ఇంత వాక్యం ఎప్పుడు చెప్పాడు వీళ్ళకి? 3 ప్రసంగాలు చేశాడు. చేసింది ఎన్ని రోజులు? 3 రోజులు. యేసు ప్రభు మరణం గురించి చెప్పాడు, పునరుద్ధానం గురించి చెప్పాడు, 2వ రాకడ గురించి కూడా చెప్పాడు అంటారు. పౌలు చెప్పి వెళ్ళిపోగానే ఇక ఎదురు చూస్తా కూర్చున్నారు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని. ఎవరు? యేసయ్య. యేసయ్య ఎప్పుడు వస్తాడా అని తెస్సలోనిక సంఘం ఏం చేస్తా ఉంది? ఎదురు చూస్తాం. 10వ వచనంలో చూడండి దీని ఆన్సర్. 10వ వచనంలో 5వ లైన్, మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. సర్కిల్ తీసుకోండి. యేసయ్య ఎక్కడి నుంచి రాబోతున్నాడు?
పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగారో ఆ సంగతి వాళ్లే తెలియజేస్తున్నారు. తెస్సలోనిక సంఘం దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడే వాళ్ళు అంతగా ఎదురు చూశారు. అసలు నీకు అసలు ఆ సోయ ఉందా? ఏ సోయ? ఏసయ్య రెండోసారి మళ్ళీ రాబోతున్నాడని అసలు ఆ సంగతే తెలియదు మనకి. ఏసయ్య మళ్ళీ రాబోతున్నాడు, ఈ సంగతి తెలుసా నీకు? ఆయన మళ్ళీ రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈ ప్రసంగం అయిపోయేలోపు రావచ్చు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈ దశలోనిక సంఘం ఆశతో ఎదురు చూస్తూ ఉంది ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు. నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంది. ఆయన చెప్పి యేసయ్య వస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయింది? బెరయా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఏథెన్స్కి వెళ్ళాడు. అక్కడ నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. వీళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. యేసయ్య ఎప్పుడు వస్తాడు? పౌలు గారు వెళ్ళిపోయాడు కదా, యేసయ్య వస్తాడని మేఘాల వైపు చూస్తున్నారు. కడబోర ఎప్పుడు మ్రోగుద్దా అని ఎదురు చూస్తూ ఉంది ఈ సంఘం. ఎంత మంచి సంఘం అని. యేసయ్య వస్తాడని ఎదురు చూసే బిడ్డలుగా మీరున్నారా? ఆ విధంగా మనం ఉండాలి. దేవుడు వస్తాడని ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉంటే మన జీవితంలో 5 లక్షణాలు కలిగి ఉండాలి. ఎన్ని లక్షణాలు కలిగి ఉండాలి? 5. ఈ 5 లక్షణాలని 5 అధ్యాయాల్లో రాశాడు. ఎవరు? పౌలే. 1వ అధ్యాయంలో ఎదురు చూస్తే మనం ఏం చేయాలి, 2వ అధ్యాయంలో ఎదురు చూస్తే మనం ఏం చేయాలి, 3వ అధ్యాయంలో ఎదురు చూస్తే మనం ఏం చేయాలి, 4వ అధ్యాయంలో ఎదురు చూస్తే మనం ఏం చేయాలి, 5వ అధ్యాయంలో ఎదురు చూస్తే మనం ఏం చేయాలి. ఈ 5ని మనం చెప్పుకొని ముందుకెళ్దాం. ఒక ఆయన అంటాడు ఈ పత్రిక గురించి మాట్లాడుతూ, అసలు ఇది రెండవ రాకడ గురించిన పుస్తకం అయ్యా అన్నాడు. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కూడా దేని గురించి ప్రస్తావించాడు? రెండవ రాకడ గురించి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వరుసగా చూడండి. నెంబర్ 1 లేకపోతే ఏ అని రాసుకోండి. ఏ సాల్వేషన్. దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే రక్షణ పొందాలి. ఇంగ్లీష్లో ఎస్ అనే అక్షరం మీద మొదలవుతాయి ఇవన్నీ. మొట్టమొదటి ఏంటి? సాల్వేషన్. అది 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఏముంది 10వ వచనంలో? రాబోవు ఉగ్రత నుంచి మనం తప్పిస్తున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ప్రియులారా, యేసయ్య రెండవ రాకడ కొంచెం ఎదురు చూస్తున్నావా? అలాగైతే ముందు మారు మనసు పొందు. మారు మనసు పొందకుండా ఎదురు చూసావో ఏమైతే నీ మీదకి ఉగ్రత వచ్చాను. అర్థమవుతుందా? మారు మనసు పొందాలి. రెండవ రాకడ ఎదురు చూస్తే బిడ్డలుగా వీ షుడ్ చేంజ్ అవర్ లైఫ్. పడాల్సిన వారంగా ఉన్నాం. నెంబర్ 2 బి సోల్ విన్నింగ్. ఆత్మలను సంపాదించాలి. ఏం చేయాలి? ఆత్మలని. రెండవ రాకడ దగ్గరకు వస్తుంది. రాకడ కూడా ఎదురు చూస్తా ఉన్నావా? మరి ఏం చేయాలి ఈ సమయంలో? ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇతరులకు సువార్తని చెప్పాలి. చూడండి, 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంది సత్యం. 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే యేసయ్య రాకడ వచ్చినప్పుడు నీ తల మీద పెట్టే కిరీటం ఏంటనుకున్నా? నువ్వు సంపాదించిన ఆత్మలే. పిల్లలు సైలెన్స్ కూర్చోండి. బీ సైలెంట్. యేసయ్య ఇప్పుడు వస్తే నీ తల మీద ఒక కిరీటం పెట్టాలనుకుంటాడు దేవుడు. ఆ కిరీటం పేరేమిటి? ఆత్మల సంపాదన. ఒక ప్రశ్న అడుగుతా ప్రియులారా, ఇన్ని సంవత్సరాలను మారు మనసు పొంది ఒక్క ఆత్మను రక్షించావా? ఒక్క వ్యక్తినైనా ప్రభువులో నడిపించావా? ఒక్కరికైనా సువార్త చెప్పావా? చెప్పకపోతే రెండవ రాకడలో నువ్వు సిగ్గుతో తలంచుకోవాలి. అందరి తల మీద కిరీటం పెట్టుకుంటా వెళ్తే నీ కిరీటం ఏమి? ఈ కిరీటం పేరు ఆనంద కిరీటం. ఈ కిరీటం ఎవరికంటే ఆత్మను రక్షించిన వారికే ఈ కిరీటాన్ని దేవుడు. అక్కడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఆ ఒలింపిక్స్ లో లండన్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ చివరిలో ఒక కిరీటం పెడతారు, ఒక మెడల్ ఇస్తారు. ఆ మెడల్ ఎవరికంటే విజయం సాధించిన వాళ్ళకే. రెండవ రాకడకు ఎదురు చూసే బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారికి సువార్తను ప్రకటించాలి. ముఖ్యంగా మన బంధువులకి, ఆత్మీయులకి సువార్త చెప్పకపోతే వాళ్ళు ఏమైపోతారు? రాకడొస్తే నశించిపోతారు, నరకానికి వెళ్తారు. కనుక మనం త్వరపడి దేవుని సువార్తను ప్రకటించాలి. మూడవది స్టెబిలిటీ. స్థిరంగా ఉండాలి. 3:12లో చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై
స్థిరపరచుటకై, స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, అటు ఇటు ఊగిసలాడకూడదు. కొద్దిసేపు పాపం, కొద్దిసేపు దేవుడు అలా ఉండకూడదు. దేవుడిలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎందుకని ఏమొస్తుంది? రెండవ రాకడ వస్తూ ఉంది. సెకండ్ కమింగ్కి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దేవునిలో మనం స్థిరంగా ఉండాలి. నెక్స్ట్ 4వది ఏంటో చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. కంఫర్ట్ ఇన్ సారో, దుఃఖములో ఆదరణ పొందేవాళ్ళంగా ఉండాలి. ఏంటి? దుఃఖములో ఆదరణ పొందేవాళ్ళంగా ఉండాలి. 4, 13, 14. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినేడలా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మీరు ఎందుకయ్యా బాధపడతారు చనిపోయిన వాళ్ళ కోసం? చనిపోయిన వాళ్ళని దేవుడు రెండవ రాకడలో తీసుకొని వస్తాడు. కనుక చనిపోయిన వారి గురించి దుఃఖపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండాలి, ఆదరణ కలిగి ఉండే వాళ్ళంగా మనం ఉండాలి. చివరిది ఏంటంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధ జీవితం జీవించాలి. యేసు రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు కనుక పరిశుద్ధంగా ఉండాలని 5:23లో చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధపరచును సర్కిల్ తీసుకోండి. ఏం చేస్తాడు? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. యేసు రాబోతున్నాడు కనుక పాపములో జీవించొద్దు, పరిశుద్ధంగా జీవించండి అని చెప్తా ఉన్నాడు. చూసారా, ప్రతి అధ్యాయంలో పౌలు దేని గురించి రాశాడు? రెండవ రాకడ. మొదటి అధ్యాయం ఏం చెప్తుంది? నువ్వు రక్షింపబడాలని చెప్తుంది. రెండో అధ్యాయం ఏం చెప్తుంది? ఆత్మలు సంపాదించమని చెప్తుంది. మూడో అధ్యాయం ఏం చెప్తుంది? స్థిరంగా ఉండండి. 4వ అధ్యాయం ఏం చెప్తుంది? దుఃఖపడబాకండి, చనిపోయిన మన ప్రియుల్ని మళ్ళీ మనం చూస్తాం. చివరి అధ్యాయం ఏం చెప్తుందంటే పరిశుద్ధంగా జీవించాలని చెప్తా ఉంది. చూసారా, రెండవ రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసులంగా మనం ఇలా జీవించాలి. ప్రియులారా, రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు, అది ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు వస్తే నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? నువ్వు మారు మనసు పొందకపోతే, యేసయ్యను నమ్ముకోకపోతే, పాపాన్ని విసర్జించకపోతే నువ్వు ఎక్కడే ఉంటావు. మేమందరం పరలోక రాజ్యానికి వెళ్తాం. అక్కడ 7 ఏండ్ల విందు, ఇక్కడ 7 ఏండ్ల శ్రమలు, ఘోరమైన శ్రమలు ఉన్న 7 సంవత్సరాలు. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి, చదువుకోనండి. దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో చెప్తాను నేను. సో ఈ విధంగా రెండవ రాకడ కొరకు ఈ సంఘం ఏం చేస్తా ఉంది? ఎదురు చూస్తూ ఉంది. నిరీక్షణ కలిగినటువంటి సంఘం. ఇప్పుడు దాకా 5 విషయాల్లో 3 చెప్పాను నేను. 1 విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ఏమేం 3? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా, ప్రతి విశ్వాసికి ఉండవలసిన లక్షణాలండి ఈ 3. ఏ 3? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసం ఏం విశ్వాసం? క్రియలతో కూడిన విశ్వాసం. ప్రేమ ఎలాంటిది? ప్రభు కొరకు ప్రయాసపడే ప్రేమ. నిరీక్షణ ఎలాంటిది? దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ నిరీక్షించాలి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు. మారు మనసు పొందితే ఆత్మల కొరకు ప్రయాసపడు. మారు మనసు పొందితే స్థిరంగా ఉండు, అటు ఇటు ఊగొద్దు. కొద్దిసేపు కళ్ళు దుకాణానికి, కొద్దిసేపు చర్చికి, అటు ఇటు ఊగుతాం. కొద్దిసేపు అటు, కొద్దిసేపు లొల్లికి, కొద్దిసేపు ఇటు. ఆదివారం ఉదయం చర్చి, ఇంటికి వెళ్ళగానే టీవీ పెట్టి సినిమా. ఏమవుతుందో సాయంత్రం సీరియల్. కరెంటు పోతే చూడండి, వాళ్ళు తింటా ఉంటారు. ఎవరిని? కరెంట్ తీసినోడు. కరెంటు పోతే వాళ్ళని తిట్టుకుంటూ తింటా ఉంటారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి మంచిర్యాల ఫోన్ చేసి, అక్క రాత్రి సీరియల్ ఏమైంది? మా ఇంట్లో కరెంటు పోయిందే, నాకు అది టెన్షన్ ఉంది, నాకంతా. బానిసలు అయిపోయారు సినిమాలకి. ఎంత దారుణం! ఇదేనా క్రైస్తవ్యం అంటే? క్రీస్తు బిడ్డలంగా మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. 3వది నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక 4వ చెప్పు నేను ముగిస్తా. 4వది ఏంటంటే ఇమిటేషన్ ఆఫ్ లార్డ్, దేవుని పోలి జీవించుట. తెలుగులో ఏంటి? ఎవరిని పోలి? దేవుని పోలి జీవించు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను నేను. వచనం 6.
చూడండి బైబిల్ ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి, ఏముంది అక్కడ, మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. ప్రియులారా, ఈ సంఘం ఎందుకు మాదిరికరమైన సంఘం ఎందుకు చెప్పనా, వీళ్ళు ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఎవరిని పోలారు? ప్రభువుని పోలి. నువ్వు ప్రభువు బిడ్డవా? అలాగైతే నువ్వు ప్రభువుని పోలి నడుచుకోవాలి. ప్రభు ఎలా ఉంటాడో అలాగే ఉండాలి. ప్రభు ఎలా జీవించాడో అలా జీవించినటువంటి సంఘం అండి ఈ సంఘం. ప్రభువులో ప్రేమ ఉంటే వీళ్ళలో ప్రేమ ఉంది. ప్రభువులో సాత్వికం ఉంటే వీళ్ళలో సాత్వికం ఉంది. యేసయ్యలో క్షమాపణ మనసు ఉంటే వీళ్ళలో కూడా క్షమించే మనసు ఉంది. యేసయ్యలో క్షమించే మనసు ఉంది, నీ హృదయంలో కఠినత్వం ఉంది. ప్రైజ్ లార్డ్ నేను ప్రైజ్ లార్డ్ అంటే 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 అతను నీ హృదయంలో ఏముంది? కఠినత్వం ఉంది. ప్రభువును పోలిన జీవితం లేదు. ప్రభువులో క్షమాపణ ఉంటే నీలో క్షమాపణ ఉండాలి. ప్రభువులో సాత్వికం ఉంటే నీలో సాత్వికం ఉండాలి. ప్రభువులో ప్రేమ ఉంటే నీలో ప్రేమ ఉండాలి. అదే ప్రభువును పోలిన జీవితం అంటే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు కూడా ఇదే మాట మళ్ళీ చెప్పాడు ఎఫెసీ సంఘానికి. ఏమన్నాడు చూడండి, ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి? దేవుని పోలి నడుచుకోవాలి. బి ఇమిటేటర్స్ ఆఫ్ ద గాడ్, దేర్ఫోర్ యాజ్ డియర్లీ లవ్డ్ చిల్డ్రన్. ఒక తండ్రిని పోలి బిడ్డ నడుచుకున్నట్టుగా మనం కూడా మన పరలోకపు తండ్రిని పోలి ఈ లోకంలో నడుచుకోవాలి. తండ్రి ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉండాలి. కొంతమంది చూడండి, పిల్లాడిని చూసి వీడు ఎవరికి చెప్పగలరు. ఎందుకని? వీడు ఎలా ఉంటాడు? సేమ్ వాళ్ళు నాన్నలాగానే ఉంటాడు. నేను మొట్టమొదట దేవుని సేవ ప్రారంభించినప్పుడు కూడివాడ అనేటువంటి ప్రదేశంలో మరి దేవుని సేవకునిగా వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని పరిచర్య చేస్తా ఉన్నా. అప్పుడు నాకు పెళ్లి కాలేదు. నేను 97లో డిగ్రీ కంప్లీట్ అయ్యి కొత్తగా వెళ్ళాను. వెళ్ళి ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత నా సేవ ఎలా ఉందో చూద్దామని మా నాన్న వచ్చాడు ఆ ఊరు. ఆయన మా నాన్నని ఎవరికి తెలియదు. ఆయన ఒకసారి బజార్లో నిలబడి ఒక ఆయన పలకరించి నేనెవరో చెప్పుకో అన్నాడు. నేను ఎవరో తెలుసుకో అన్నాడు. నువ్వు పాస్టర్ గారు తండ్రి అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన ఎలా ఉంటాడో సేమ్ నేను కూడా ఆయన ఎలా ఉంటాడో సేమ్ డిటో జెరాక్స్ కాపీ అన్నమాట. అంటే తండ్రిని పోలి పిల్లలు ఎలా నడుచుకోవాలి. పౌలు అదే అంటున్నాడు. ఓ ఎఫెస్ సంఘస్థులారా 5:1 ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి మీ తండ్రి ఎలా ఉన్నాడో అలాగే మీరు ఉండాలి. తండ్రిలో ఉన్న ప్రతి లక్షణం నీలోకి రావాలి. అది వాళ్ళని మాదిరికరమైన సంఘముగా చేసింది. అర్థమైందా? తెస్సలోనిక సంఘం మాదిరికరంగా ఉండడానికి 4వ కారణం ఏంటంటే వాళ్ళు ప్రభువును పోలిన జీవితాన్ని జీవించారు. చివరి పాయింట్, ఎవాంజలిజం, సువార్త ప్రకటించినటువంటి సంఘం. ఏం సంఘం ఇది? సువార్తను ప్రకటించింది. సువార్తను చూడండి, 8వ వచనంలో ఉంది సత్యం. వచనం 8 చదవాలి. 8వ వచనం. మాసిదోనియాలోను అకయలోను అవును, ఎందుకంటే మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము, సర్కిల్ గీసుకోండి. ఏం పోతుంది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు? ప్రభువు వాక్యం. ఎక్కడ దాకా వెళ్ళింది చూడండి. మాసిదోనియాలోను అకయలోను ఏం చేసింది? మోగినంటే ఏంటి? వాక్యం మోగిందంట. ఏమి రాశాడు పౌలు అసలు ఆ రైటింగ్ చూడండి. వాక్యం ఏమైంది? మోగింది. సౌండ్ వచ్చిందంట. అంటే ఈ సంఘంలో వీళ్ళు సువార్త చెప్తే ఈ సౌండ్ ఎక్కడ దాకా పోయింది? మాసిదోనియాకి పోయింది. ఆ తర్వాత అకయాకి వెళ్ళింది. అంతేనా? ఇంకెక్కడికి వెళ్ళిందో చూడండి. అక్కడ మాత్రమే కాదండి, ప్రతి స్థలానికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెస్సలోనిక సంఘస్థులు 3 వారాల సంఘస్థులు. గుర్తుపెట్టుకోండి, 37 సంవత్సరాలు కాదు వీళ్ళ వయసు. ఎన్నేళ్ళు వీళ్ళకి? 21 డే చేసుకోవాలి. తెస్సలోనిక 21 డే చేసుకోవాలి. 21 రోజు సంఘంలో ఉన్న వ్యక్తులు మాసిదోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడి నుంచి అకయాకి వెళ్ళి సువార్త ప్రకటించారు. అక్కడి నుంచి ప్రతి స్థలానికి వెళ్ళి సువార్తని ప్రకటించారు. పౌలు గారు ఏ ఊరు పోయినా అకయాకి వెళ్ళగానే యేసు మీకు తెలుసా? మాకు తెలుసండి. మీకెవరు చెప్పారు? తెస్సలోనిక సంఘస్థులు చెప్పారండి. మాకు తెలియదు. వాళ్ళు
పౌలు ఆశ్చర్యపోతున్నాడు. మాసిదోనియా పోతే అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించారు. వీళ్ళు వ్యాపారం పని మీద పోయారు, ఆ వ్యాపారం చేసుకుంటూ అక్కడ సువార్త ప్రకటించారు. డ్యూటీ పని మీద పోయారు, డ్యూటీలో సువార్త చెప్తున్నారు. ప్రయాణమై హైదరాబాద్ పోతున్నావా, ప్రయాణంలో ఇతరులకు సువార్త ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళితే అక్కడ. ఈరోజు మన మధ్యలోకి శారద అక్క వచ్చింది. ఎలా వచ్చింది ఆమెకి ఎవరు సువార్త చెప్పారు? వినండి. అక్క ఒకరోజు హైదరాబాద్ నుంచి ప్రయాణమై వస్తూ ఉంటే ఆ ట్రైన్లో రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన గోపాల్ అనే సహోదరుడు అక్కను పలకరించాడు. అక్క, ఏంటి మీ బాధ, మీ కష్టం ఏంటి? అన్న, ఇదేనా నా బాధ. అలాగా, యేసయ్యను నమ్ముకోండి. ఇప్పటికి 5-6 లక్షలు ఖర్చు పెట్టారు కదా, యేసయ్య ఉచితంగా మిమ్మల్ని రక్షిస్తాడని ఆయన అక్కడికి సువార్త ప్రకటించాడు. ఒక రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందినటువంటి విశ్వాసి ఆత్మల పట్ల అంత భారం కలిగి ఉన్నాడు. నీకేది నాకేదా భారం? అందుకని అక్కను దేవుడు తీసుకొని వచ్చాడు. ఆమెకు సువార్త అందింది. అంతేకాదు, ఆయన మళ్ళీ మా ఇంటికి వచ్చాడు వెతుక్కుంటూ. వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్, ఇక్కడ ఒక ఆమెకు నేను సువార్త చెప్పాను, మీ సంఘానికి మీరు నడిపించండి, ఆమెను దేవునిలో పెంచండి అని నన్ను తీసుకెళ్ళి ఆ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసి వాళ్ళ కోసం ప్రార్థించి వెళ్ళాడు. ఏదా భారం ఏది నీకు? ఏదా సువార్త పరిచర్య పట్ల భారం ఏది? ఆ తపనేది? ఈ సువార్త పరిచర్య. ఆయన పాస్టర్ అంటే కాదు, ఆయన సింగరేణి ఉద్యోగం, భూపాలపల్లిలో ఉంది. ఉద్యోగం చేసుకుంటూ తన ప్రయాణంలో, తన యొక్క పనుల్లో, డ్యూటీలో కూడా దేవుని గురించి ఇతరులకు ప్రకటించేటువంటి ఆత్మల భారం ఆయనకుంది. నీకేది నాకేది? దీని మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇట్లా మనం ఒక్కొక్కరు ఇతరులకు సువార్త ప్రకటిస్తే వారానికి 10 మంది వస్తారు మన సంఘానికి. హల్లెలూయా. నూతన ఆత్మలు వస్తారు. ఎప్పుడంటే మనం అందరము పని చేస్తున్నాం. సువార్త ప్రకటన అనేది కేవలం సేవకుల పనో, సంఘ పెద్దల పనో కాదు. ఇది ప్రతి విశ్వాసి యొక్క పని. ఇది నీ పని. మీ కాలేజీ విద్యార్థుల, మీ తోటి విద్యార్థులు సువార్త ప్రకటించాలి. మీరు ఉద్యోగస్తుల, మీతో పాటు ఉద్యోగం చేసేవారు, మీరు గృహిణుల, అలాగే మీ పక్కింటి వారికి, ఇరుగు పొరుగు వారికి దేవుని సువార్తను ప్రకటించాలండి. వీళ్ళ వయసు ఎంత? 21 రోజులు. 21 రోజుల సంఘం మాసిదోనియాలో సువార్త చెప్పారు, అకయాకెళ్ళి సువార్త చెప్పారు. అంతేనా? ఇంకా ప్రతి స్థలం చూడండి. పౌలు ఏ ఊరంటే ఆ ఊరు అక్కడికి సువార్త చెప్తాను. మనకు తెలుస్తారు ఏ గురించి. మీకు ఎవరు చెప్పారా? చెప్పారండి. పౌలు హృదయానికి సంతోషం ఉండదు. అరే, 21 days ఉన్నటువంటి ఈ సంఘం దేవుని సువార్త పట్ల ఎంత భారం కలిగి ఉందో చూడండి. మోత మోగిచ్చారంట. అదే మ్రోగెను అంటే మోత మోగిచ్చారు. దేవుని సువార్తని విరివిగా ప్రకటించినటువంటి సంఘముగా ఈ సంఘం ఉంది. ఇంగ్లీష్లో సౌండెడ్ ఫోర్త్ అనే మాట. దాని అర్థం ఏంటంటే టు సౌండ్ యాజ్ ఎ ట్రంపెట్. పాత నిబంధనలో బోర ఊదేవాడు. అప్పుడే కాదు, పంతుళ్ళు ఉన్న కాలంలో పొద్దున్నే లేచి పంతుళ్ళు ఏం చేసేవాడు? బోర ఊదుకుంటూ వీధులన్నీ తిరిగి సువార్త ప్రకటించేవారు. మన ఇండియా మిషన్ పంతుళ్ళు. ఇక్కడ బైబిల్ ఏముందంటే టు సౌండ్ యాజ్ ఎ ట్రంపెట్. ఒక వార్తాహరుడు ఒక వార్తని ప్రచారం చేసినట్టుగా ఈ దశలోనికా సంఘస్థులు అనేక మందికి దేవుని సువార్తను ఏం చేశారు? ప్రకటించినటువంటి సంఘముగా ఉంది. అంతేకాదు, ఇది ఆది సంఘం యొక్క మోడల్ అండి. చూడండి, చివరి వచనం చదువు ముగించుకున్నాం మనం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, అండర్లైన్ చేసుకోండి వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. మళ్ళీ చదువమ్మా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? దోస్ హూ హ్యాడ్ బీన్ స్కాటర్డ్ ప్రీచ్డ్ ద వర్డ్ వేరెవర్ దే వెంట్. తపన వల్ల సంఘం చెదిరిపోయింది. వాళ్ళు ఏ ఊరైతే ఆ ఊళ్ళో దేవుని సువార్తను ఏం చేశారు? వెదజల్లారండి, ప్రకటించారు. మన సంఘం అభివృద్ధి చెందాలనే ఆశ మీకుందా? చేతులతో ఎంతమంది ఉందో డెవలప్ అవ్వాలని? వెరీ గుడ్. తెలుసండి, డెవలప్ అవ్వాలంటే చేతులు ఎత్తే సరిపోదు, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. చేతులు ఎత్తున అందరూ సువార్త చెప్పాలి. అప్పుడే మీ ఆశ. అర్థమైందా? ఆశ ఉంటే సరిపోదు, అది పని మనం చేయాలి. మీతో పాటు పని చేసేవారికి
మీతో పాటు చదువుకునే వారికి, మీ ఎరుగు పొరుగు వారికి దేవుని సువార్తను ప్రకటించండి. వీళ్ళ వయసు మన వయసు కంటే చాలా చిన్నది. వీళ్ళ వయసు అంతా 21 రోజు. నీ వయసు అంతా? నువ్వు ఎంతకాలమైన చర్చికి వచ్చి? అబ్బో 30 ఏళ్ళు అయిందా? 3 సంవత్సరాలు అయిందా? అయినా కానీ ఆత్మల పట్ల భారం. దీన్ని ఒక మాదిరిగా మనం తీసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దెస్సలోనిక సంఘం ద్వారా దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్. ప్రార్థన చేసుకుందాం అందరం. యేసయ్యా, ఈ దెస్సలోనిక సంఘం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. వాళ్ళ సంఘంలో క్రియలు కలిగిన విశ్వాసం, నీ విశ్వాసానికి క్రియలు లేవేమో. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ నీ ప్రవర్తనలో మార్పు రాలేదా? ఇప్పుడే పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. యేసయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, కానీ ఇంకా నా పాత జీవితమే ఉంది నాయన, నన్ను క్షమించు, నా క్రియలో మార్పు తీసుకురా నాయన అని ప్రార్థన చేసుకున్నాం. ఎవరు కూడా మౌనం ఉండదు. చిన్నపిల్లలు సహా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం? దేవుని ప్రేమిస్తున్నామని పాట పాడితే సరిపోదు, పరిచర్య చేయాలి. అది ప్రేమతో చేయాలి, బలవంతంగా చేసే పరిచర్య కాదు. గంభీరంగా వాక్యం చెప్పే పరిచర్య అయినా, గడ్డి పీకే పరిచర్య అయినా, చాపలేసే పరిచర్య అయినా, ప్రసంగాలు చేసే పరిచర్య, ఏదైనా కావచ్చు. దేవుని పని అంటే ప్రయాసపడినటువంటి సంఘముగా ఉంది. నిరీక్షణ సంగతి ఏంటి? దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? మారు మనసు పొందావా? పొందకపోతే ప్రభు ఇప్పుడు వస్తే ఉగ్రత పాలవుతావు, జాగ్రత్త. ఒప్పుకో దేవుని సన్నిధిలో పాపాన్ని. దేవా, నిన్ను పాపని, నన్ను క్షమించు. నువ్వు ఇప్పుడు వస్తే నేను విడవబడతాను నాయన, ఎత్తబడే గుంపులను చేర్చు నాయన అని ప్రార్థన చేసుకుందాం. రాకడ వస్తూ ఉంది. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలా ఉంటున్నావో పరీక్షించుకో. ఈ సంఘం దేవుని పోలిన సంఘంగా ఉంది. ప్రియులారా, నీ జీవితంలో దేవుని పోలి నడుచుకుంటున్నావా? నీ తండ్రి దేవుడు అంటున్నావు, కానీ దయ్య పనులు చేస్తున్నావా? నీ తండ్రి దేవుడు అంటున్నావు, కానీ నువ్వు చేసే పనులు దయ్యం చేసే పనులు. పరీక్షించుకో ఈరోజు. ప్రభువా, నిన్ను పోలి నడిచేటువంటి భాగ్యం నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. బీ ఇమిటేటర్స్ ఆఫ్ ద గాడ్, therefore as dearly loved children. సువార్త ప్రకటన సంగతి ఏంటి? 21 రోజుల సంఘం మాసిదోనియాలో, అకయాలో, ప్రతి స్థలంలో సువార్త ప్రకటిస్తే నీవు నేను ఎందుకు నోరు పూసుకొని ఉండాలి? మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నన్ను కూడా వాడుకోనాయన, నీ గురించి అనేకులకు మీ సువార్తను ప్రకటించే ఆ ఆత్మల భారం నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నీతో మాట్లాడితే ప్రార్థన చేసుకో ఈ వాక్య భాగం కొరకు. యేసయ్యా, దెస్సలోనిక సంఘం వలె నేనుంటానికి నాకు సహాయం చేయి నాయన అని ప్రార్థన చేసుకున్నాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, దేవుని పోలిన జీవితం, సువార్త ప్రకటన అనేటువంటి ఈ 5 లక్షణాలు నాకు కూడా దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో తమ్ముడు రాజు ఉన్నాడు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు దేవా, నీ వాక్యంతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, దెస్సలోనిక సంఘంలో దేవ విశ్వాసులు ఎంతో మాదిరికరంగా జీవించున్నారు. ఇదిగో ప్రభా, వాళ్ళు విన్న 3 రోజుల్లో దేవా నేర్చుకున్న విషయాన్ని వారు చుట్టుపక్కల ఉన్న దేశాలకు వెళ్ళి మసిదోనియా, అకయాలో దేవా నీ యొక్క వాక్యాన్ని మ్రోగించారు దేవా. ఇదిగో దేవా, నీ యొక్క సువార్తను ప్రకటించారు. అదేవిధంగా దేవా, ఈరోజు మేము నీ వాక్యాన్ని విని దేవా, దాన్ని మేము కూడా మా యొక్క దేవా ఇదిగో ప్రభా, మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మేము ప్రకటించడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, అటువంటి విశ్వాసం, ఇదిగో ప్రభా ప్రేమ, ఇదిగో ప్రభా నిరీక్షణ కలిగి దేవా మా జీవితాల్లో అటువంటి సద్గుణాలను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, లాస్ట్ వీక్ దెస్సలోనిక యొక్క ఉపోద్ఘాతాన్ని మేము విన్నాం, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈరోజు మోడల్ చర్చ్, ఇదిగో ప్రభా మాదిరి అయిన సంఘం గురించి మేము విన్నాం దేవా, మీకు వందనాలు. దేవా, నీ వాక్యాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇదిగో దెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసుల వల్లే మేము కూడా ఇదిగో ప్రభా మా చుట్టూ ఉన్న వారికి దేవా నీ వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
రెండవ వర్తమానం కొరకు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. కృపయు సమాధానం మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మన ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ ఎద్దుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగిద్దరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి నూతన వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని దేవా మరి వెంబడి వచనాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా దేవా ఈ వాక్యములో ఉన్న సత్యాలు మీరు మాకు బోధించండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. గత వారమంతా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ సన్నిధికి వచ్చాం. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. నీవు మాట్లాడేటువంటి దేవుడివి, జీవము కలిగినటువంటి దేవుడవు నాయన. మీ స్వరము వినాలని మీ సన్నిధిలో ఆసక్తితో కూర్చొని ఉన్నాం. మమ్మల్ని మీరు దర్శించండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని మీరు టచ్ చేయండి ప్రభా. మీ వాక్యంతో మా హృదయాలు మీరు నింపి ఇక్కడి నుంచి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. నిలవబడి మీ దాసునైన అయోగ్యుడిని, అపవిత్రుని ప్రభా, అపవిత్రమైన పెదవులు గలవాడిని తండ్రి. నన్ను కడగండి, శుద్ధి చేయండి. మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి యోగ్యమైన పాత్రగా చేసి బలపరిచి బలంగా మా ఆత్మలకు దీవెనకరంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, గత వారం మనం దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని ప్రారంభం చేసుకున్నాం. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని, ఇంట్రడక్షన్ని గత వారం దాదాపు గంట సేపు మనం ధ్యానం చేశాం. మరి ఇంట్రడక్షన్ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఆ ఇంట్రడక్షన్ మీద కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సో ఈరోజు నా ప్రసంగం ప్రశ్నలతో ప్రారంభించబోతున్నాను. మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఎన్ని విశ్రాంతి దినాలు పౌలు దెస్సలోనిక పట్టణంలో బోధించాడు? 3. వెరీ గుడ్, థ్యాంక్ యూ. తర్వాత పౌలు శీలను చేర్చుకున్న దెస్సలోనిక వ్యక్తి పేరేమిటి? ఒక ఆయన చేర్చుకున్నాడు పౌలుని శీలని. ఎవరాయన? యాసోను. ఏం పేరు ఆయన పేరు? యాసోను. కొంచెం కఠినమైన ప్రశ్న, చూడకుండా చెప్పాలి. అందరూ బైబిల్ చూసి చెబుతున్నారు. ఏ పట్టణాల మీదుగా పౌలు శీల